హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ చూసుకుంటే ఓటీటీలో అయితే మంచి మూవీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగాయి. యాక్షన్, థ్రిల్లర్, డ్రామా అండ్ అడ్వెంచర్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో చూస్తూ ఎంజాయ్ చేయాల్సిన సినిమాలు అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అవ్వడం జరిగాయి. ఫ్రెండ్స్, మరి వాటిలో నుంచి ఒక టాప్ 7 మూవీస్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఆ మూవీస్ మీరు చూస్తే కనుక ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. మరి ఆ మూవీస్ ఏంటో ఇప్పుడైతే మనం ఆ లిస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 చూసుకుంటే యాక్షన్, థ్రిల్లర్ అండ్ డ్రామా. ఈ మూవీ పేరు వచ్చేసి అథర్వ. ఎస్, ఈ మూవీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే December 1, 2023లో థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, తెలుగు ఆడియోలోనే. ఈ సినిమాలో హీరోగా కార్తిక్ రాజ్ గారు, హీరోయిన్గా సిమ్రాని చౌదరి కలిసి నటించిన సినిమా అథర్వ. ఈ సినిమా డ్రామా అండ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా సస్పెన్స్ మాత్రం అదిరిపోతాయి భయ్యా. ప్రతి ఒక్కరైతే ఫ్యామిలీతో చూస్తూ మాత్రం ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఈ సినిమాలో హీరో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వాటిలో జాబ్ అయితే చేస్తాడు. అనుకోకుండా లవర్స్ ఇద్దరు ఒక అపార్ట్మెంట్లో మర్డర్ అయితే అవుతారు. ఆ మర్డర్ ఎవరు చేసిందనేది కనిపెట్టడానికి హీరో అయితే యుద్ధానికి దిగుతాడు. అప్పుడు వచ్చే ట్విస్ట్, అంతేకాకుండా ఎవరు చంపారు, ఆల్మోస్ట్ చంపింది ఇతనే అని తెలిసే లోపే మరొక ట్విస్ట్ రావడం, ఇదైతే మీరు ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. సినిమా స్టార్ట్ అయిన కాంచి ఒక 10 to 15 మినిట్స్ కొంచెం క్యారెక్టర్స్ అయితే రివీల్ అవుతాయి. ఆ రివీల్ అయిన తర్వాత మాత్రం సినిమా ఇంట్రెస్టింగ్ అయితే సాగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరైతే ఫ్యామిలీతో చూస్తూ మాత్రం ఎంజాయ్ అయితే చేయొచ్చు. సస్పెన్స్ మాత్రం అద్దిరిపోతూ ఉంటాయి. అంతేకాకుండా చంపింది ఎవరు అనేది మీరు అంటే ఆల్మోస్ట్ సినిమా అయిపోయేంత వరకు మీరైతే గెస్ చేయలేరు. అలాంటి సినిమా అథర్వ అనే మూవీ అని చెప్పుకోవచ్చు. నంబర్ 2 చూసుకుంటే మోహన్ లాల్ గారు నటించిన సినిమా నేరు. ఎస్, ఈ సినిమా లాస్ట్ ఇయర్ చూసుకుంటే December 21, 2023లో థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ సినిమా విషయానికి వస్తే మోహన్ లాల్ గారు అయితే అడ్వకేటర్. ఎస్, ఒక హీరోయిన్ అనుకోవచ్చు, లేకపోతే సైడ్ రోల్ అయినా అనుకోవచ్చు. తనకైతే కళ్ళు అయితే ఉండవు. అయితే అనుకోకుండా ఒక అతను వచ్చి ఆ అమ్మాయిని అయితే పాడు చేస్తారు. ఆ అమ్మాయి ఈ పాడు చేసిన అబ్బాయిని ఎలా దొరకపట్టి ఇచ్చింది. అలాగే కోర్టు సీన్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది. అంతేకాకుండా మోహన్ లాల్ గారు ఆ అమ్మాయి కోసం ఎలాంటి యుద్ధం చేశాడు. ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ నేరు సినిమా చూడకైతే తప్పదు. సినిమాలో స్టార్టింగ్ తనకు ఏదైతే అడ్వాంటేజ్ ఉంటుందో సినిమా లాస్ట్ కూడా ఎవరైతే తనని అన్యాయం చేశారో అతన్ని ఈజీగా ఆ అడ్వాంటేజ్ తోటే దొరకపట్టి ఇస్తుంది. అది మాత్రం గతంలో ఎన్నో సినిమాలు చూసుంటాం, కానీ ఇలాంటి స్టోరీ మాత్రం చూసుండకపోవచ్చు. ఈ నేరు సినిమా అనేది కొంచెం డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఫ్యామిలీతో అయితే చూసేయచ్చు. కాకపోతే ఒక 10 to 15 మినిట్స్, 10 మినిట్స్ అనుకోండి, ఒక సెంటిమెంట్ అయితే యాక్చువల్లీ ఆ సీన్ అయితే వాడకూడదు. కాకపోతే వాడింది ఎందుకంటే సెంటిమెంట్ ఎమోషనల్ అయిన సీన్ కాబట్టి చూడండి, ఫ్యామిలీతో చూడడం కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. ఆ సీన్ తప్ప మిగతా మొత్తం ఈ సినిమా నేరు సినిమా ఫ్యామిలీతో చూస్తూ ఎంజాయ్ అయితే చేయొచ్చు. మంచి థ్రిల్లర్ అండ్ డ్రామా అని సినిమాని చెప్పుకోవచ్చు. నంబర్ 3 చూసుకుంటే సప్త సాగరాలు దాటి సైడ్ బి. ఎస్, ఇది సైడ్ 1 పార్ట్ 1 సీక్వెల్గా పార్ట్ 2 అయితే రావడం జరిగింది. ఈ సినిమాలో హీరోగా రక్షిత్ శెట్టి గారు, హీరోయిన్గా రుక్మిణి గారు అయితే కలిసి నటించిన సినిమా సప్త సాగరాలు దాటి సైడ్ బి. ఈ సినిమా ఇప్పటిది కాదు భయ్య, లాస్ట్ ఇయర్ November 17 అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ సినిమా డ్రామా అండ్ ఎమోషనల్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఇటు ఫ్యామిలీకి కానివ్వండి, లేకపోతే లవ్ బర్డ్స్, అంతేకాకుండా ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చూస్తే మాత్రం చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతారు. అలాంటి సినిమాని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రేమించిన అమ్మాయిని మనం చేసుకోకుండా వేరే అబ్బాయి చేసుకుంటే ఆ అమ్మాయి ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ ఒక్కరోజు జీవితాన్ని గడపాలి అంటే ఎంతో కష్టంగా మారుతూ ఉంటే, అలాంటి జీవితాన్ని ప్రేమించిన అబ్బాయి చూడకుండా ప్రతి ఒక్కటి హీరోయిన్ కోసం హీరో ప్రతి ఒక్కటైతే సాక్రిఫైస్ చేస్తూ తన జీవితాన్ని అయితే సాగిస్తూ ఉంటాడు. అంతేకాకుండా తన లవ్ ఎందుకని వదిలేశాడో ఈ సప్త సాగరాలు దాటి సైడ్ ఏ ఆ సినిమా చూసి ఈ సినిమా చూస్తే మాత్రం మీకైతే క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ సప్త సాగరాలు దాటి ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఎమోషనల్గా మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ సినిమా. నంబర్ 4 చూసుకుంటే వెబ్ సిరీస్ లేటెస్ట్గా వచ్చి మంచి టాక్ అయితే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. లావణ్య త్రిపాఠి గారు అలాగే బిగ్ బాస్ అభిజిత్ గారు కలిసి నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ఎస్, ఇదైతే 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 25 to 30 మినిట్స్ అయితే ఉంది భయ్య. ఈ వెబ్ సిరీస్ చూసుకుంటే కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు.
లావణ్య త్రిపాఠి గారైతే ఒక లక్ష్మి అండ్ లావణ్యగా అయితే నటించింది. ఒక 2 క్యారెక్టర్స్ అని చెప్పుకోవచ్చు. హీరోగా చూసుకుంటే అభిజిత్ గారైతే నటించారు. లావణ్య గారు అభిజిత్ గారి ప్రేమలో ఎలా పడింది, వీళ్ళిద్దరూ లాస్ట్ పెళ్లి చేసుకున్నారా చేసుకోలేదా, లాస్ట్ వరకు వీళ్ళు కలిసి ఉన్నారా లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఇంకేమైనా గొడవలు అయ్యాయా, ఇలా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలంటే మాత్రం ఈ మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ అయితే చూడకైతే తప్పదు. ఈ వెబ్ సిరీస్లో అంటే ఎమోషనల్గా మంచి సీన్స్ అయితే ఉన్నాయి. అంతకంటే ఎక్కువగా కామెడీ సీన్స్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఎపిసోడ్లో అంటే పని మనిషి ఒక జ్యోతి అనే ఒక వ్యక్తి ఉంటుంది. ఆ జ్యోతితో పాటు తన తమ్ముడు అలాగే మహేష్ విట్ట వీళ్ళు ముగ్గురు కలిసి మాత్రం కామెడీ ఎరుగా తీశారు. ఫ్యామిలీతో అయితే చూడవచ్చు భయ్య, చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. ఎలాంటి వల్గర్ సీన్స్ వల్గర్ డైలాగ్స్ అయితే లేవు. అలాగే ఒక్కొక్క ఎపిసోడ్ 25 to 30 minutes ఉండడం వల్ల ఇది మనకు ఒక అడ్వాంటేజ్. ప్రతి ఒక్కరైతే చూడడానికి అయితే ట్రై చేయండి, ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 5 చూసుకుంటే హాలీవుడ్ మూవీ భయ్య, కాకపోతే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అయితే తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ వెబ్ సిరీస్ లేటెస్ట్గా February 2, 2024లో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టింది. ఈ సినిమా విషయానికి వస్తే ఓరియన్ అండ్ ది డార్క్. ఎస్, ఓరియన్ అనే ఒక వ్యక్తికి అంటే యానిమేషన్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీతో మాత్రం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం చిన్నపిల్లలతోటి ఈ సండే చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు మాత్రం అలాగే మీ పిల్లలు ప్రతి ఒక్కరైతే నవ్వుకుంటారు. అలాంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఓరియన్ అనే ఒక వ్యక్తికి డార్క్ అంటే చాలా భయం. ఆ డార్క్ని పోగొట్టడానికి ఇంకొక డార్క్ అంటే ఒక చీకటి అనే ఒక వ్యక్తి అంటే ఆల్మోస్ట్ ఒక డెవిల్ అని చెప్పుకోవచ్చు. ఆ డెవిల్ వచ్చేసి ఈ ఓరియన్కి భయాన్ని ఎలా పోగొట్టింది. అలాగే ఓరియన్ ప్రతి ఒక్కదానికి ఇమాజినేషన్ చేసుకుంటూ భయపడుతూ ఉంటాడు. అంటే ఎలా భయపడతాడు అంటే మనం స్నానం చేస్తూ ఉంటుంటే కళ్ళు తిరిగి బాత్రూంలో పడిపోతే డోర్ ఎవరు తీయకపోతే మనం చనిపోతామేమో, ఒకవేళ ఫ్యాన్ కింద కూర్చుంటే ఆ ఫ్యాన్ వచ్చి మన మీద పడితే చనిపోతామేమో, అలాగే ప్రతిరోజు మొబైల్ వాడితే రేడియేషన్తో చనిపోతామేమో, ఇలా ప్రతి ఒక్కటి భయపడుతూ అలాగే చీకటైందంటే చాలు ఇంట్లో లైట్ వేసుకొని మని నిద్రపోతూ ఉంటాడు ఓరియన్. అయితే ఈ ఓరియన్ జీవితంలో అంటే భయాన్ని ఎలా పోగొట్టాడు అనేదే ఈ ఓరియన్ అండ్ ది డార్క్ మూవీ. ఫ్యామిలీతో అయితే చూసేయచ్చు. యానిమేషన్ అండ్ అడ్వెంచర్ మూవీ అని చెప్పుకోవచ్చు. కామెడీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ సినిమా చూస్తుంటే చిన్నప్పుడు జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని అయితే ఈ ఓరియన్ అండ్ ది డార్క్ మూవీలో అయితే చూపించడం జరిగింది. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. చిన్నపిల్లలు అలాగే ఫ్యామిలీ ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు ఈ యానిమేషన్ మూవీ. నంబర్ 6 చూసుకుంటే బ్యాడ్లాండ్ హంటర్. ఎస్, ఈ సినిమా యాక్షన్, థ్రిల్లర్, అడ్వెంచర్ అండ్ డ్రామా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు భయ్య. ఈ సినిమాలో హీరోగా మా డాంగ్ గారు అయితే నటించడం జరిగింది. ఇది ఇప్పుడు చూసుకుంటే అంటే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కాకపోతే ఈ మూవీ January 24, 2023లో అయితే అంటే కొరియన్ లాంగ్వేజ్లో అక్కడైతే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ సినిమాలో యాక్షన్స్ ఉంటుంది భయ్య, అడ్వెంచర్ ఉంటుంది. ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. అలాంటి అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క సీను బ్లడ్ కనబడుతూనే ఉంటుంది. అలాంటి సీన్స్ అయితే ఉంటాయి. సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక అమ్మాయి కోసం ఈ డాంగ్ మామ ఎంతకు తెగించాడు, ఎంతమందిని చంపాడు, అలాగే ఆ అమ్మాయిని లాస్ట్కు కాపాడా లేదా అనేదే సినిమా. ఈ సినిమాలో మీరు మాత్రం ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు భయ్య. ఫైట్స్ చూస్తుంటే ఆ డాంగ్ మామ్ ఒక్కొక్కరిని కొడుతుంటే నరుకుతూ ఉంటే ఆ బ్లడ్ అంతా ఎగిరిపోయి మన స్క్రీన్ మీద మన మీద పడినట్టు అనిపిస్తుంటుంది. అలాంటి యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. అలాగే ఒక యూత్ చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. అలాంటి సీన్స్ అయితే ఉన్నాయి ఈ బ్యాడ్లాండ్ హంటర్ మూవీలో. నంబర్ 7 చూసుకుంటే హిందీ వెబ్ సిరీస్ చరణ్ జర్నీ. ఎస్, ఇది January 12న అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనకు తెలుగులో కూడా అవైలబుల్గా అయితే ఉంది సోనీ లైవ్లో. ఈ వెబ్ సిరీస్లో 9 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈ చరణ్ జర్నీ వెబ్ సిరీస్లో శరత్ కుమార్ గారు అయితే మెయిన్ రోల్ అయితే నటించారు. ఈ స్టోరీ విషయానికి వస్తే హిందూ అండ్ ముస్లిమ్స్ మన కోసం కాకుండా మన పక్కన వారి కోసం కలలు కంటే ఆ కలలు ఎలా నిజం అవుతాయి అనేదే ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో ప్రతి ఒక్కరు వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళ కోసం అయితే కష్టపడుతూ ఒక 4 lakh జాబ్ని ఎలా సాధించారు అనేదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ మాత్రం చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్గా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరైతే చూసేయచ్చు. 9 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 35 to 40 minutes అయితే ఉంది. కొంచెం లెంత్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే సండే రోజు చూస్తూ ఎంజాయ్ చేయాల్సిన వెబ్ సిరీస్లు ఉన్నాయంటే అందులో ఈ చరణ్ జర్నీ కూడా ఒక వెబ్ సిరీస్ అయితే ఉంది. తెలుగులో కూడా అవైలబుల్ అయితే ఉంది సోనీ లైవ్లో. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, చూశారు కదా తెలుగు, హిందీ అండ్ హాలీవుడ్ నుంచి వచ్చిన ఓటీటీ మూవీస్ టాప్ 7 మూవీ లిస్ట్. ఇంకీలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే
ఓటీటీ రివ్యూ, అలాగే వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.